సో మచ్ అండి. అంటే ప్రతిపక్ష నాయకుడుగా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పారు మీరు, బీఆర్ఎస్కి ఎందుకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలి ప్రజలు అన్నది. బిఫోర్ ఐ ఓపెన్ ది ఫ్లోర్ టు క్వశ్చన్స్, నేను మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు మీరు అన్నారు క్వశ్చన్ చేయడానికి కోసం మాకు బీఆర్ఎస్కి ఓట్ ఇవ్వండి అన్నది, కానీ మీ నాయకుడు ఒక క్యాంపెయిన్ మీటింగ్లో చెప్పారు మీ క్యాండిడేటు కేంద్ర మంత్రి అవుతారు అని. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఇప్పుడు ఎవరికి మెజారిటీ రాదు, బీజేపీకి రాదు, ఇండియా అలయన్స్కి రాదు అంటున్నారు, అండ్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అక్కడ చేర్చుకోము అని అంటున్నారు. అంటే మీరు బీజేపీ తోటి కలుస్తారని అనుకోవాలి కదా. నేను ఇందాకే చెప్పాను, దేశంలో రెండు జాతీయ పార్టీలు మెజార్టీ సాధించలేవు, సంకీర్ణ యుగం రాబోతా ఉంది, రీజనల్ పార్టీలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి, అందులో మేము భాగస్వామ్యంగా ఉంటాం. రీజనల్ పార్టీస్ అంటే విత్ ఇండియా అలయన్స్ లేకుండా రీజనల్ పార్టీస్ కి ఆ స్ట్రెంత్ రాదు కదా. ఇండియా అలయన్స్, కాంగ్రెస్ ఈజ్ ఆల్సో బికమ్ ఎ రీజనల్ పార్టీ. లాస్ట్ టైం దే గాట్ 57. ఐ డోంట్ థింక్ దిస్ టైమ్ దే విల్ గెట్ ఈవెన్ దట్ సీట్స్. సో వాళ్ళ రోల్ అంటూ పెద్దగా ఉండదు. రీజనల్ పార్టీస్ లో నుంచే రేపు ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతారు. ఎవరవుతారు, ఎలా అవుతారు అనేటువంటిది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మనం చూస్తాం. మీరు ఇంకొక ఇష్యూ చెప్పారు అబౌట్ హౌ ద లీడర్స్ ఆర్ ఆల్ గాన్ టు ద అదర్ పార్టీస్. వి ఆల్ నో, మనం అందరం చూస్తున్నాము, బీఆర్ఎస్ నుంచే వచ్చిన చాలా నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ కి, భాజపాకి, బీజేపీకి మళ్ళీ క్యాండిడేట్స్ గా వచ్చారు. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం పైన మీరు కూడా డూ యూ అగ్రీ విత్ దట్? బికాస్ దట్ సీమ్స్ సెన్సిబుల్. మనకున్న ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్క్ చేయట్లేదు. వన్ ఇస్, మీ పార్టీ కూడా దానికి ప్రెసిడెన్స్ చాలా ఇచ్చింది, అట్లాంటి చేరికలు మీరు చేర్చుకున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అంటున్నారు. వైల్ హీ కండెమ్డ్ అట్ దట్ టైమ్, నౌ ద షూ ఇస్ ఆన్ ద అదర్ ఫుట్ అనుకోవాలి. యా, అగ్రీ అండి. అంటే ఇప్పుడు అప్పుడేమో మేము మర్జ్ అయింది, ఒక 2/3 ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్ ప్రకారంగా ఆ రోజు మా పార్టీలో వాళ్ళు మెర్జ్ అయ్యారు. కానీ కొంతమంది మంత్రులు కూడా అయ్యారండి, రిజైన్ కూడా చేయకుండా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేస్తా ఉన్నాడు. అది చాలా దారుణమైనటువంటి విషయం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కంటెస్టింగ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్. హౌ డూ యూ అగ్రీ? ఆన్ ద అదర్ హ్యాండ్ కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలని వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతూ, వాళ్ళ మేనిఫెస్టోకు భిన్నంగా మీరు బీఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించడం అంటేనే మీ యొక్క మేనిఫెస్టో శాంటిటీ లేదు. Your manifesto doesn't have any sanctity. Before one last question also I must check. మీరు భాష గురించి మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఈసీ కూడా ఒక నిషేధం విధించింది, ఇప్పుడు 48 hours చెప్పకూడదు అని. రేవంత్ గారిని వాడిన భాష ఐ డోంట్ థింక్ సివిల్ సొసైటీ పీపుల్ విల్ అగ్రీ విత్ దాట్ ఈదర్. కానీ ఏమంటున్నానంటే, ఆయన ఏమంటారంటే దానికి పేటెంట్ అయితే కేసీఆర్ గారే కదా ఇట్లాంటి భాష వాడడానికి. ఇన్ యోర్ వ్యూ పీపుల్ అంటే పొలిటీషియన్స్ ఇలాంటిది కరెన్సీలో ఉంటుంది, రెజనేట్ అవుతుంది, వైరల్ అవుతుంది, దానివల్ల ఓట్లు పడతాయి అనుకుంటారేమో. బట్ ఈస్ దట్ ట్రూ? వాట్ ఈస్ యువర్ వ్యూ అన్నది? భాష విషయంలో కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో వాడిన వ్యంగ్యంగా వాడారు తప్ప వారు ఈ రకమైనటువంటి భాష ఎప్పుడు వాడలేదు. దవే పేగులు మెడలేసుకుంటా, నీ కండ్ల గుడ్లు బీకి గోటీలాడుతా, నీ డ్రాయర్ ఊడబీక్తా, ఈ రకమైన భాష కేసీఆర్ గారు ఎప్పుడు వాడలేదు. దట్టు ఆయన ముఖ్యమంత్రిగా వాడలేదు. ఆయన ఉద్యమ సమయంలో వాడిన వ్యంగ్యం ఉండేది, ప్రజలకు అర్థమయ్యేటట్టు సరళమైన వాడుక భాషలో వారు చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఈ రకమైనటువంటి భాష వాడలేదు. ఇవాళ నిజానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష పట్ల మాత్రం రాష్ట్రంలో ప్రజలు, విద్యావంతులు, మేధావులు ఎవరు కూడా దాన్ని హర్షించడం లేదు. అది డెఫినెట్గా అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన భాష మార్చుకోవాలి. ఇలా ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి తన పరిపాలన ద్వారా, తన చర్యల ద్వారా మెరుగైన పాలన అందించడం ద్వారా ప్రజల ప్రేమ, ప్రజల మెప్పు పొందాలి తప్ప ఇలాంటి భాష ద్వారా మెప్పు పొందుతారనుకుంటే అది పొరపాటు.